తలపతి విజయ్ రాజకీయ ప్రయాణానికి చిరంజీవి అనుభవం గుణపాఠంగా మారబోతుందా? తలపతి పొలిటికల్ ఎంట్రీ వల్ల తమిళనాడులో అన్నామలైకి పెద్ద చిక్కు వస్తుందా? విజయ్ తమిళనాడులో 26 ఎన్నికల్లో పోటీ చేస్తే ఏం జరగబోతుంది? నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. మనందరికీ తెలుసు 2008లో చిరంజీవి గారు అవినీతి లేని రాజకీయాలు, మార్పు మరియు సామాజిక న్యాయం అనే హామీతో ప్రజారాజ్యం పార్టీని ఘనంగా ప్రారంభించారని. ఇప్పుడు అదేవిధంగా యాక్టర్ విజయ్ కూడా తమిళగా వెట్రి కజగం ద్వారా అదే హామీ ఇస్తున్నాడు. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ కొత్తగానే ఉన్నప్పటికీ గణనీయమైన ప్రభావం చూపించింది. 2009లో జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ 16% ఓట్ షేర్ సంపాదించి 18 సీట్లు గెలిచింది. ఆ ఎలక్షన్స్లో అధికారంలోకి రాకపోయినా చెప్పుకోదగ్గ ఎమ్మెల్యే అండ్ ఎంపీ సీట్లు గెలిచి కింగ్ మేకర్ అవుతాను అనుకున్న చిరంజీవి ఆశలు నెరవేరలేదు. పైగా అవి టీడీపీ అవకాశాలను తగ్గించాయి. అలాగే ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ తక్కువ మెజారిటీతో తిరిగి అధికారంలోకి రావడానికి సహాయపడింది. ఇప్పుడు చాలామంది విజయ్ కూడా ఇలాగే 5 నుంచి 15% ఓట్ షేర్ సాధించి డిఎంకే అండ్ అన్నా డిఎంకే ఓట్లు చీల్చి కొన్ని ఎమ్మెల్యే సీట్లు సాధించడం ద్వారా ఎంతో కొంత ప్రభావం చూపి ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో నిర్ణయిస్తారని కొందరు బయట భావిస్తున్నారు. కానీ అస్సలు గమనించాల్సిన విషయం ఇక్కడే ఉంది. చిరంజీవి గారు ఆంధ్రాలో బలమైన కమ్యూనిటీ అయిన కాపు సామాజిక వర్గం నుండి వచ్చిన వ్యక్తి. ఆ వర్గంలో ఆయన కోసం విశ్వాసంగా పనిచేసే వాళ్ళు ఎందరో ఉండేవారు. చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీకి కాపు సామాజిక వర్గం నుండి బలమైన మద్దతు లభించింది. సినిమా గ్లామర్తో మరియు ఆయన చేసిన వివిధ సమాజ సేవలతో పాటు తన సామాజిక వర్గ కోణం కూడా 2009 ఎన్నికల్లో చిరంజీవి గారి పార్టీ ప్రభావం చూపడానికి ఒక కారణం అయ్యాయి. కానీ తమిళనాడులో విజయ్కి అలాంటి బలమైన కులం లేదా కమ్యూనిటీ ఓట్ బేస్ లేదు. ఇక్కడ కుల వర్గాధారిత ఓటింగ్ సీట్లు గెలుచుకోవడంలో కీలకం. తమిళనాడులో కుల వర్గ రాజకీయాలు ఓట్లను సీట్లుగా మార్చుకోవడానికి కీలక పాత్ర పోషిస్తాయి. చెప్పాలంటే తమిళనాడు రాజకీయాల్లో సినీ నటులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. కానీ కేవలం సినీ గ్లామర్ చూసి ప్రజలు ఓట్లు వేస్తారు అని నమ్మడం మూర్ఖత్వం అవుతుంది. కెప్టెన్ విజయకాంత్ గారు డిఎంకే అనే పార్టీని బలంగా ప్రారంభించి తర్వాత ఫేడౌట్ అయిపోయారు. అలాగే హీరో శరత్ కుమార్ గారి ప్రయత్నం విఫలమైంది. మీడియా హైప్ అండ్ సినిమా గ్లామర్ ఉన్న కమల్ హాసన్ కూడా ఎంఎన్ఎం పార్టీ పెద్ద ప్రభావం చూపలేకపోయింది. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ గ్రౌండ్ రియాలిటీస్ చూశాక రాజకీయాల్లోకి రాకుండా వెనక్కి వెళ్ళిపోయారు. తమిళనాడులో దశాబ్దాలుగా రాజకీయాల్లో పాతుకుపోయిన డిఎంకే అన్నా డిఎంకేలను తట్టుకొని సినిమా గ్లామర్ మాత్రమే ఎన్నికల్లో గెలిపించలేదని ఆయన అర్థం చేసుకున్నారు. హీరో విజయ్ కూడా అదే రియాలిటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. బలమైన కమ్యూనిటీ ఓట్ బ్యాంక్, పార్టీ నిర్మాణం, కేడర్ నెట్వర్క్ లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ను బూత్ స్థాయిలో ఓట్లుగా మార్చడం చాలా కష్టమవుతుంది. విజయ్కు పాపులారిటీ ఉన్న గ్రౌండ్ స్థాయిలో నిజమైన రాజకీయాలు ఎలా పనిచేస్తాయో తెలియదు. రాజకీయాలు సినిమా కాదు. అభిమానులు ఆటోమేటిక్గా ఓటర్లుగా అసలు మారరు. స్పీచ్లు, ఫ్యాన్ క్లబ్లు ఉంటే సరిపోవు. బూత్ స్థాయి ఆర్గనైజేషన్, ఆర్థిక బలం, ఇతర పార్టీలతో పొత్తులు, సామాజిక సమీకరణలు, గ్రామస్థాయి బలమైన ప్రెజెన్స్ చాలా అవసరం. పార్టీ నడపడం చాలా ఖర్చుతో కూడుకున్నది. తగినంత సీట్లు లేదా ఓట్లు షేర్ లేకపోతే డబ్బులు సమీకరించడం, కార్యకర్తల ఉత్సాహాన్ని నిలుపుకోవడం కష్టమవుతుంది. 2026లో విజయ్ తగిన ఓట్ షేర్ సాధించలేకపోతే తమిళనాడులో 2031 వరకు పార్టీని నిలుపుకోవడం చాలా కష్టమవుతుంది. ఇంకా ఇక్కడే మనం ఒక ఆసక్తికరమైన విషయం కూడా తెలుసుకోవాలి. విజయ్ యాంటీ హిందీ, యాంటీ బీజేపీ స్టాండ్స్ తీసుకుంటూ సిఏఏకి వ్యతిరేకంగా ఉంటూ మైనారిటీ ముస్లిం ఓట్లను ఆకర్షించగలమని అనుకుంటున్నట్టు కనిపిస్తుంది. కానీ వాస్తవంగా తమిళనాడులో మెజారిటీ ముస్లిం ఓట్లు దశాబ్దాలుగా డిఎంకే వెంటే ఉన్నాయి. మరికొందరు ముస్లింలు అన్నా డిఎంకే వైపు కూడా మొగ్గు చూపుతారు. తాము మద్దతు ఇచ్చే నాయకులు తమకు హక్కులను రక్షించగలరా అని మైనారిటీలు ఆలోచిస్తారు. కొత్తగా వచ్చిన విజయ్ లాంటి వారికి మద్దతు ఇవ్వడం ప్రశ్నార్థకమని చెప్పుకోవాలి. సిఏఏ, వక్ఫ్ బోర్డు అంశాలపై ఆయన వైఖరి సోషల్ మీడియాలో లైక్స్ తెచ్చిపెట్టవచ్చు, కానీ ఓట్లుగా మారవు. ఎందుకంటే మైనారిటీ ఓటర్లు శక్తివంతమైన, నమ్మదగిన నాయకులను కోరుకుంటారు, కొత్తగా వచ్చారని కాదు. మరో కీలకమైన అంశం ఏంటంటే విజయ్ క్రైస్తవుడన్న విషయం కూడా తమిళనాడు ఎలక్షన్స్లో ప్రభావం చూపవచ్చు. తమిళనాడు హిందూ మెజారిటీ రాష్ట్రం. విజయ్ అలయన్స్లు లేకుండా అగ్రెసివ్గా ముందుకు వెళ్తే ఓటర్లు క్రైస్తవుడైన నాయకుడిని సపోర్ట్ చేయడంలో వెనుకడుగు వేయవచ్చు. ఇది బహిరంగంగా చెప్పుకోకున్న కుల, మత రాజకీయాలు ఓట్ల సమీకరణలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. మరొక వాస్తవం గురించి చెప్పాలంటే విజయ్ చుట్టూ ఉన్నవారు ఆయన ఓడిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. రాజకీయాల్లో ఇలాంటి సందర్భాలు ఎన్నో చూసాం. కెప్టెన్ విజయకాంత్ గారికి కూడా ఇదే జరిగింది.
ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలామంది నేతలు కార్యకర్తలు ఆయన వదిలి వెళ్ళిపోయారు. అదే పరిస్థితి 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఓడిపోయాక అదే పరిస్థితి మనం చూసినాం. ఆయన వెనకాల ఉండే నాయకులు కార్యకర్తలు పార్టీని వదిలి వెళ్ళిపోయారు. 2026లో విజయ్ తగిన ఫలితాలు సాధించకపోతే అదే పరిస్థితి ఆయన ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంకా విజయ్ యువత ఓట్ల కోసం పెద్ద పోటీని ఎదుర్కోవాలి. ఎందుకంటే బీజేపీలో ఉన్న అన్నమలే బలమైన ఆర్గనైజేషన్ బ్యాంకింగ్తో స్పష్టమైన ఐడియాలజీతో యువతలో ఆల్రెడీ మంచి సపోర్ట్ సాధించారు. ఈ కాంపిటీషన్ విజయ్కి సవాల్ అవుతుంది. అండ్ మొత్తం ఈ స్టోరీకి ఉన్న కంక్లూజన్ ఏంటంటే మనం ఉన్న ప్రాక్టికల్ వరల్డ్లో ఇదే రియాలిటీ, ఇవన్నీ కొట్టివేయలేని వాస్తవాలు అన్నట్టు. రాజకీయాల్లో వైరల్ వీడియోలు, స్టేజ్ మీద స్పీచ్లు ఇవన్నీ ఒక మాయ. రాజకీయాల్లో ముఖ్యమైనది ఓట్లు మాత్రమే, అది కూడా ఓటర్లు మాత్రమే. విజయ్ నిజంగా గేమ్ చేంజర్ అవుతాడా, లేదా గతంలో వచ్చిన వారిలా కేవలం ఓట్లు చీల్చి ఏ ప్రభావం చూపకుండా మిగిలిపోతాడా అనేది ఈ 2026 ఎన్నికల్లో ఆయన అభిమానాన్ని బూత్ స్థాయిలో ఓట్లుగా మార్చగల సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది అన్నాడు. మీ విలువైన కామెంట్ రూపంలో తెలపండి, మర్చిపోకండి. రిఫ్లెక్షన్ న్యూస్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, భారత్ మాతాకి జై.